Hi, welcome to SR Media. ఫార్మా ప్రమాద ఘటనలో మరణించిన వారికి సీఎం చంద్రబాబు ప్రకటించిన ఎక్స్గ్రేషియాపై హర్షం వ్యక్తం చేశారు చింతామోహన్. అలాగే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తీర్పు వెనుక బీజేపీ హస్తం ఉందని, దళితుల విభజనపై పీఎం మోడీ, సీఎం చంద్రబాబు వైఖరి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల బంగ్లాదేశ్ పరిస్థితులు మన దేశం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి సన్నిధిలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని, దీనిపై విజిలెన్స్ విచారణ చేసిన సీఎం చంద్రబాబు అర్ధరాత్రి విచారణ అధికారిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంటే మీరు అవినీతికి సపోర్ట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. పోలవరంపై ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలని పలు ప్రశ్నలు సంధించారు. మంచి విషయాలను గురించి స్పందించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉన్నారు. ఈ 34 మంది కూడా అంత సంపన్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. ఒక్కరికి కూడా ఆకలి తెలియదు, పేదరికం తెలియదు. మరి కనీసం ఎస్సీ కాలనీ ఎట్టుంటుందో కూడా తెలియదు. జడ్జీలు పిల్లకాయలే జడ్జీలు అవుతున్నారు. పేదవాళ్ళు ఎవరు కావటం లేదు. గుడిసెలో నుంచి ఇప్పటిదాకా ఎవరో ఒక ఆయన అయ్యాడు కేరళ నుంచి. గుడిసెలో నుంచి వచ్చిన వాళ్ళు జడ్జీలు కావటం లేదు. సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, మిగిలిన కోర్టులలో. మరి రెండవది వాళ్ళు ప్రస్తావించారు వర్గీకరణ అని. ABCD అన్నారు. మరి సుప్రీంకోర్టులో వర్గీకరణ ఉందా నేను అడుగుతున్నా. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉన్నారు. ఈ 34 మంది జడ్జీల్లో 20 మంది ఒకే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అది మళ్ళా చెప్తాను. ఓబీసీలు దేశంలో 70 కోట్ల మంది ఉన్నారు, వెనుకబడిన వర్గాలు. ఈ 70 కోట్లలో నుంచి సుప్రీంకోర్టు జడ్జిలుగా 3 ఉన్నారు. 1, 2, 3. మైనారిటీలో 25 కోట్ల మంది ఉన్నారు. ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ అందరూ. మరి 25 కోట్ల మంది ఉంటే మైనారిటీల తరఫున సుప్రీంకోర్టులో ఉండేది ఒకే ఒక జడ్జి. మరి ఇందులో వర్గీకరణ అవసరం లేదా? నేషనల్ కోర్టులో ఈ ఎస్సీల్లో వర్గీకరణ తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు అందులో వర్గీకరణ అవసరం లేదా? 34 మందిలో క్షమించాలి, కులాన్ని వేలెత్తి చూపిస్తుంది దానికి. 34 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో 20 మంది ద్రోహులు ఉన్నారు. ఇక్కడ వర్గీకరణ పడలేదా తమ్ముళ్ళు, అన్నలు? ఓ నాయనా, ఓ సుప్రీంకోర్టు, ఇక్కడ వర్గీకరణ లేకుండా మీరు అక్కడ పేదవాళ్ళలో వర్గీకరణ తీసుకురావడంలో మీ పవిత్రత ఏంటి? దీంట్లో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. ఇది తప్పు జడ్జిమెంట్. దీనికి వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది. మన ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మోడీ గారు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి 2 హక్కులు 2 ముద్దులు పెట్టారు. ఒక ఆయనకు అఖండత, భారతదేశ సమగ్రత, భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉంది. బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా జరిగే పరిస్థితులు ఉన్నాయి భారతదేశానికి. ఇది రాకముందే నేను హెచ్చరిక చేస్తున్నాను ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి. జాగ్రత్త 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 అని తెలియజేస్తున్నా. రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం. చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం, చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి 1,000 మంది వస్తుంటారు సంవత్సరానికి. అటువంటి పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిపాలనా భవన్లో కొన్ని ఫైళ్లు కాలిపోయినాయి. పోయిన వారంలో ఫైళ్లు కాలిపోయినాయి.
చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. ఒక 10 మంది పెద్ద పోలీస్ ఆఫీసర్లతో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన వెంటనే ఆ ఫైల్ కాలిపోయినాయి. వాళ్ళు చెప్తారు సాంబ్రాన్ కడ్డీల వల్ల కాలిపోయినాయి, కర్పూరం వల్ల కాలిపోయింది సెంట్రల్ ఏసీ. మరి అక్కడ కాలిపోయినాయి అని అంటే కాలిపోయిన ఫైల్ ఏదన్నా ఇంకేదన్నా అంటే నేను అనుకునేది కాదు. హార్టికల్చర్ గురించో మరి ఇంకేదైనా దాని గురించి అయితే నేను అడిగేవాడిని కాదు. మీరు ఎక్కడైతే మరి కరప్షన్ ఉన్నదో ఆ ఫైలే కాలిపోయినాయి. మదనపల్లిలో కాలిపోయినాయి, పోలవరం మరి తూర్పు మరి ఎడమ కాలువలు కూడా కాలిపోయినాయి, పొల్యూషన్ పైన అక్కడక్కడ ఈ మధ్య కాలిపోతున్నాయి కొన్ని. మరి పవిత్రమైన డబ్బు ఎక్కడెక్కడో భక్తులు వస్తుంటారు, దినానికి 5 రూపాయలు 10 రూపాయలు ఏదో మొక్కు చెల్లించుకుంటారు. పాపం వాళ్ళ శక్తి కొద్ది వచ్చినటువంటి కోట్లాది రూపాయల్ని మరి దుర్వినియోగం చేసింది జగన్ ప్రభుత్వం. మరి గత 5 సంవత్సరాల్లో 1200 కోట్ల రూపాయల డబ్బు పవిత్రమైనటువంటి మరి కానుకలు వచ్చిన గుండీలో వచ్చిన డబ్బుని 1200 కోట్ల రూపాయలని అనవసరంగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అందులో 10% తీసుకున్నారు కమిషన్లు. తిరుపతి అంతా తెలుసు, విశాఖపట్నంలో తెలియకపోవచ్చు. 10% తీసుకొని దాదాపు 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఎవరి చేతుల్లో నుంచి ఊరిపోయింది నాకు తెలియదు. 100 కోట్ల రూపాయలు డబ్బులు మారాయి. 1200 కోట్ల రూపాయలను అవినీతి కొరకు దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ రోజు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి మనుషులు విచారణ కేసావు 10-11 మంది పెద్ద ఆఫీసర్లు విజిలెన్స్ కి. అర్ధరాత్రిన నువ్వు ఎందుకు చేశావు? అర్ధరాత్రిలో సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది? విజిలెన్స్ అధికారి ఒకరిని ఒక మాజీ జడ్జి అర్ధరాత్రుల్లో ఫోన్ చేసి ఈయన్ని వెంటనే తీసేయమన్నాడు ఆయన. ఆ జడ్జి పేరు చెప్పటంలే, నేను చెప్తే టేబుల్ కింద తల పెట్టాల్సి వస్తుంది. చెప్పటంలే, అర్ధరాత్రప్పుడు ఫోన్ చేసి అర్ధరాత్రప్పుడు ఆ ఆఫీసర్ని తీసేయడానికి కారణం ఏంటి? ఓ చంద్రబాబు నాయుడు, నువ్వు అవినీతికి అనుకూలమా ప్రతికూలమా? జరిగినటువంటి 100 కోట్ల రూపాయల బుడుగులు తీసుకున్నారని అందరికీ తెలుసు, దేశమంతా తెలుసు. దానికి నువ్వు ఆ అధికారి పోయి పరిశోధిస్తూ పట్టుకుంటా ఉంటే, దొంగలను పట్టుకోబోతుంటే నువ్వు అర్ధరాత్రిని ఎందుకు మార్చావు? ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని మామూలు ఏదో కానిస్టేబుల్ మారిస్తే నేను అనుకోను. ఒక పెద్ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో ఉన్నటువంటి అధికారిని ఒక మాజీ జడ్జి ఫోన్ చేసి ఈయన్ని తీసేవయ్యా వెంటనే అంటే తీసేశారు రాష్ట్ర ప్రభుత్వం. మరి విచారణ జరిగేటప్పుడు నువ్వు ఎందుకు తీసేశావు? ఇది తప్పు కాదా? దీనికి జవాబు చెప్పమని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. మూడో విషయం, మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు అందరూ. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇందులో వైజాగ్కే లేదు. ఇక్కడ పోలవరం గురించి క్రితంలో వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ లో నేను అడిగాను, పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా? రాజశేఖర్ రెడ్డి 5.5 సంవత్సరాలు దాదాపు ఉన్నాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన? 3.5 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం పైన? చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు పోలవరం పైన? మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు? ఈ ఖర్చుల వివరాలు తెలియజేయమని నేను అడుగుతూ ఉన్నా. ఇది 11వ 12వ. దాని సంగతే మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు నోరే తెరవటం లేదు. పోలవరం పైన ఇప్పటిదాకా 30,000 కోట్లు పైనే ఖర్చు పెట్టారు. ఇంకా 30,000 కోట్లు కావాలంటున్నారు. మరి ఖర్చుల వివరాలు తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండో విషయం, మరి మనందరూ వింటున్నాం పయ్యావులు కేసులు వాళ్ళు చెప్పడం, అసెంబ్లీలో చెప్పడం. మరి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పులు తెచ్చాడు మోడీ దగ్గర నుంచి.
ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెట్టాడు వివరాలు కూడా చెప్పాలని నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా. ఇవి ఉన్నాయి అక్కడ, ఎందుకో భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. కంప్యూటర్ ఏ కంప్యూటర్లో ఉందో నాకు తెలుసు, ఏ అధికారి దగ్గర ఉందో కూడా నాకు తెలుసు. వెంటనే బయట పెట్టమని డిమాండ్ చేస్తూ చివరిలో 2 కుటుంబాల కథ. తెలుగు వాళ్ళు 9 కోట్ల మంది దాదాపుగా, బయట ఉన్న వాళ్ళందరూ కలుపుకుంటే 10 కోట్ల మంది. 10 కోట్ల మంది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని మరి ఎక్కడికో కల్పేశాయి 2 కుటుంబాలు. ఆ కుటుంబాలు ఒకటి తెలంగాణలో ఉంది, ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో ఉన్న కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించింది, వేల కోట్ల రూపాయలు సంపాదించింది. తెలుగు వాళ్ళని ఈరోజు ఢిల్లీ వీధుల్లో అడుక్కునే పరిస్థితికి తీసుకొని వచ్చింది ఆ కుటుంబం. తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబం. రెండవ కుటుంబం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. 30 ఏళ్ల క్రితం ఆ సామాన్యమైన కుటుంబం దాదాపుగా 10.5 సంవత్సరాలు పరిపాలించింది, వేల కోట్ల రూపాయలు సంపాదించింది, వేల కోట్ల రూపాయలు సంపాదించింది. మరి నేను డిమాండ్ చేస్తున్నా, నేను అడుగుతున్నా, మరి ఏమి ఎందుకు చేశారు? వేల కోట్ల రూపాయలు. హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంటే 1000 కోట్ల రూపాయల, బెంగళూరులో ఉంటే ఆ ఇల్లు 1000 కోట్ల రూపాయల, ఇంకొక ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు వస్తే ఈడీ నిద్రపోతా ఉందా? ఎందుకయ్యా వాడు కేజ్రీవాల్ పైన పడతారు? మీ ఉద్దేశంలో కొట్టేయాలనే? బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వల్లే అది విభజన అయిపోయింది. నేను చెప్తున్నాను ఇప్పుడే, ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి చర్య. పండోరాస్ బాక్స్, దీన్ని ఓపెన్ చేస్తే పుట్టుతాయి, జాగ్రత్త. ఈ రోజు ఎంతమంది ఈ రోజు వీధుల్లోకి వచ్చి నిలబడుతున్నారు? అలజడి, ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది. నిన్న బాంబేలో జరిగింది, నిన్న మరి ఢిల్లీలో జరిగింది, మరి ఊళ్ళల్లో జరుగుతున్నది. ఈ రోజు నిద్రపోవటం దళితులు, ఓబీసీలు ముఖ్యంగా మా రిజర్వేషన్ కూడా కొట్టేస్తారని ఓబీసీలు కూడా ఈ రోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దీని జోలికి పోవడం మంచిది కాదు. ప్రస్తుతం నేను స్వామిని కాదు, నేను ఒక్కరిని.